మేడ్చల్ జిల్లా కీసరాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ ఉద్రిక్తకు దారితీసింది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాలలో లబ్ధిదారులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో 40 ఇళ్లు నిర్మిస్తే 27 మందికే పట్టాలు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. స్థానికులకు పట్టాలు ఇవ్వకుండా బయట వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మిగిలిన 13 మంది లబ్ధిదారులు కార్యక్రమానికి వచ్చిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర జగ్గయ్యలను ప్రశ్నించారు. 27 మిగతా 13 సార్ చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. ఆల్రెడీ వీళ్ళు 40 మంది లబ్ధిదారులు సార్, ఇది ఆర్గ్యుమెంట్ కాదు, ఇష్యూ కాదు సార్. 40 మంది లబ్ధిదారులు 27 మందికి ఇస్తుంది కదా, ఇంకా 13 మంది దాంట్లో ఏమైనా జాప్యం ఉందా? గ్యారంటీ మేము చెప్తున్నాం కదమ్మా. ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా, ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము, ఇల్లు కట్టేయడము, ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి 5,000 ఇచ్చి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ కొంతమంది రాగానే మాకు రాలేదని అంటున్నారు. మరి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ మొయినాబాద్లో చేస్తున్నారు, చాలా మంచి ఎంఆర్ఓ గారు. ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు. ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా, ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము, ఇల్లు కట్టేయడము, ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి 5,000 ఇచ్చి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ కొంతమంది రాగానే మాకు రాలేదు.